హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి ఆర్బీఐ గురించి. ఆర్బీఐలో మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ కొన్ని. ఫస్ట్ బిట్, ఆర్బీఐ యొక్క మొదటి గవర్నర్ ఎవరు? ఆన్సర్ సి, ఆర్కాడ్ స్మిత్. మొదటి భారతీయ ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఏ, సిడి దేశ్ముఖ్. భారతదేశంలో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ వ్యవస్థను ప్రారంభించిన సంవత్సరం? ఆన్సర్ సి, 2004. నాబార్డ్ను ఎవరు స్థాపించారు? ఆన్సర్ బి, ఆర్బీఐ. ప్రస్తుత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ సంఖ్య ఎంత? ఆన్సర్ సి, 4. ఆర్బీఐ చట్టంలోనే ఏ సెక్షన్ కింద నోట్ల ముద్రణ అధికారం ఉంది? ఆన్సర్ ఏ, సెక్షన్ 22. గ్రామీణ బ్యాంకింగ్ అభివృద్ధికి ఆర్బీఐ ఏ సంస్థను ఏర్పరిచింది? ఆన్సర్ బి, నాబార్డ్. ఆర్బీఐ ఏ బోర్డు ద్వారా విధానాలను రూపొందిస్తుంది? ఆన్సర్ సి, సెంట్రల్ బోర్డు. ఆర్బీఐ ఎన్ని ప్రాంత కార్యాలు కలిగి ఉంది? ఆన్సర్ సి, 27. యూపీఐ వ్యవస్థను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ బి, ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐకి ప్రతి ఎంత కాలానికి ఫైనాన్స్ కమిషన్ సిఫారసు సమర్పించాలి? ఆన్సర్ బి, ప్రతి 5 సంవత్సరాలకి. డిజిటల్ రూపీని ఆర్బీఐ ఎప్పుడు ప్రవేశపెట్టింది? ఆన్సర్ సి, 2022. ఆర్బీఐ మొబైల్ బ్యాంకింగ్ గైడ్లైన్స్ ఎప్పుడు జారీ చేసింది? ఆన్సర్ ఏ, 2007. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ సి, 1949 మార్చి 16. ఆర్బీఐ కింద పేమెంట్ బ్యాంకులు ఎప్పుడు ఏర్పడ్డాయి? ఆన్సర్ ఏ, 2014. ఆర్టీజీఎస్ ద్వారా కనీసం ట్రాన్సాక్షన్ మొత్తం ఎంత? ఆన్సర్ సి, 2 లక్షలు. వైట్ లేబుల్ ఏటీఎంలపై నియంత్రణ ఎవరిది? ఆన్సర్ సి, ఆర్బీఐది. మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ సి, డబ్బు సరఫరాను నియంత్రించడం. సిఆర్ఆర్ మరియు ఎస్ఎల్ఆర్ ఎవరిచే సూచనల ఆధారంగా నిర్ణయిస్తారు? ఆన్సర్ బి, ఆర్బీఐ. ఆర్బీఐకి కలిగిన ముఖ్యమైన విధుల్లో ఒకటి. ఆన్సర్ బి, నోట్ల ముద్రణ. పీసీఆర్ ఎందుకు ఉపయోగిస్తారు? ఆన్సర్ ఏ, బ్యాంకులకు రుణ సమాచారాన్ని అందించేందుకు. భారతదేశంలో డిజిటల్ కరెన్సీని ప్రారంభించిన సంస్థ? ఆన్సర్ సి, ఆర్బీఐ. ఆర్బీఐ
ఏ చట్టం ద్వారా సంతకం చేసిన నోట్లను జారీ చేస్తుంది? ఆన్సర్ ఏ ఆర్బీఐ చట్టం 1934. మానిటరీ పాలసీ కమిటీ సభ్యుల మొత్తం సంఖ్య ఎంత? ఆన్సర్ బి 6. ఆన్సర్ బి